అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ భారతి. ఈ మధ్యనే మా పాప మ్యారేజ్ అయిందని మీకు అందరికీ తెలుసు కదండి. అయితే తన పెళ్లి సందర్భంగా ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ అనాథాశ్రమంలో కానీ డఫ్ అండ్ డమ్ స్కూల్లో కానీ అన్నదానం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అమ్మాయి అల్లుడి చేత అన్నదానం చేయిద్దామని అనుకున్నాము. అయితే 2 రోజుల పాటు వెతికామన్నమాట. మేము నిజంగా అవసరం ఎవరికి ఉంది, ఫుడ్కి కానీ లేదంటే ఏదైనా ఐటమ్స్కి కానీ అని వెతికాం అనమాట మేము. అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే అండి, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ అనాథాశ్రమాలు కానీ డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ కానీ మేము వెళ్ళి అన్నదానం చేస్తామంటే మాకు డేట్సే లేవంటున్నారు. చాలా వాటిలో మేము వెళ్ళి అన్నదానం కానీ ఏదైనా ఇవ్వడానికి కానీ వెళ్ళి వెనక్కి వచ్చేసిన రోజులు ఉన్నాయి. సో అందుకని నిజంగా ఎవరికి అవసరం ఉందా అని చెప్పేసి మేము వెళ్ళాం అనమాట. అప్పుడు ఈ మాకు రాజమండ్రి నుంచి రామచంద్రపురం వెళ్లే దారిలో పిట్లవాని చెరువు దాటిన తర్వాత అమ్మా నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒక హోమ్ వస్తుంది, ఓల్డ్ ఏజ్ హోమ్. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ చూద్దామని చెప్పి మేము లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ప్రసాద్ గారు అని ఆ హౌస్ కేర్ టేకర్ అక్కడ ఉన్నారనమాట. మేము మా పాప పెళ్లి జరిగిన సందర్భంగా అన్నదానం చేయాలి అనుకుంటున్నాం అని చెప్పగానే ఆయన, మేడం మాకు అన్నదానం లేకపోయినా పర్వాలేదు కానీ ముసలి వాళ్ళు బెడ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మేడం, ఒక 3 బెడ్స్ అవసరం ఉన్నాయి, అవి ఇప్పించండి చాలు అన్నారు. అప్పుడు నేను ఒక 2 బెడ్స్ ఇస్తాము, అలాగే పెద్ద పండుగ రోజు అంటే మకర సంక్రాంతి రోజున అన్నదానం కూడా చేస్తాము అని చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డారు. తర్వాత బోర్డ్స్ మీద రాయడానికి మా పేర్లు, మా పాప అల్లుడు పేర్లు తీసుకున్నారు. సంక్రాంతి రోజున నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాం అనమాట. అప్పుడు అక్కడైతే అందరూ 70 years దాటిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించిందండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అనమాట. ఒక ఆవిడ కూతురు ఏమో ఆశ అంతా రాయించేసుకుని తన పేరు మీద ఆవిడ్ని బస్ స్టాండ్ లో వదిలేసిందంట. పోలీసులు ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారట. అలాగే ఇంకొక ఆవిడ ఎవరో వాళ్ళు ఎవరో వదిలేసి వెళ్ళిపోయారట. తన అడ్రస్ కానీ తన పిల్లల పేర్లు కానీ ఆవిడ ఇప్పటి వరకు ఎవరికి చెప్పట్లేదు లేదంట. అలాగే ఇంకొక ఆవిడ మేము వెళ్ళేసరికి తన కొడుకు రోజు వచ్చే కొడుకు రాలేదని చెప్పేసి ఏడుస్తోంది. నిజంగా చాలా బాధ అనిపించిందండి. వింటుంటేనే ఒక్కొక్కరిది వింటుంటేనే గుండె తరుక్కుపోయింది నాకైతే. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆశ్రమం వాళ్ళు వృద్ధులకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ని ఇంట్లో చూసుకోలేక ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళకి మందుల ఖర్చు, డాక్టర్ ఫీజుకి అమౌంట్ పే చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ కనీసం 10 మంది ఉన్నారండి. టోటల్ గా ఈ ఆశ్రమంలో 35 మంది ఉన్నారు. కింద ఆఫీస్ రూమ్ ఉంది, ఇంకోవైపు ఏమో కిందనే ఇంకోవైపు వంట చేస్తున్నారు. వంటశాల పక్కనే కొన్ని బెడ్స్ వేసి ఉన్నాయండి. తర్వాత 3rd floorలో వీళ్ళందరికీ బెడ్స్ ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరు ఆశీర్వాదాలు తీసుకున్నారు, అక్షింతలు కూడా వేయించుకున్నారు. సంక్రాంతి రోజున మేమే ఫోన్ చేస్తాం, మీరు అప్పుడు రండి అని చెప్పారు. వాళ్ళు దగ్గర 12:30 ఆ టైంకి ఫోన్ చేశారండి. అప్పటికే ఆకలికి ఆగలేక కొంతమంది భోజనం చేస్తారట. మిగిలిన వాళ్ళకైతే మేము వడ్డించాము. నడవలేని వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి రూమ్లోకి భోజనం పంపించారు. మేము 2 బెడ్స్ ఇచ్చామని చెప్పాను కదండి. ఒక బెడ్ మీద మా అత్తయ్య గారి పేరు, ఇంకో బెడ్ మీద మా మావయ్య గారి పేరు రాయించాము. వృద్ధులు వాళ్ళకి తేలిగ్గా అరిగే భోజనం మాత్రమే అన్నదానంలో పెడతారట. అందుకే మనం అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే వండించేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఒక ప్రోగ్రాంలో చెప్పిన మాట నాకు గుర్తొచ్చిందండి. కోడళ్ళందరూ తన అత్తామామల్ని తల్లిదండ్రులుగా, కొడుకులందరూ అమ్మానాన్నని దైవంలా చూస్తే అసలు వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయి అని అన్నారు. అసలు వృద్ధాశ్రమాలు అనేవి మనకి 30-40 ఏళ్ల క్రితం ఎక్కడున్నాయండి? అసలు ఎంత వయసు వచ్చినా సరే వృద్ధుల్ని ఇంట్లోనే చాలా చక్కగా చూసుకునేవారు. పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో ఉండడం అదృష్టంగా భావించేవారు అప్పట్లోని. ఇప్పుడు మరి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి రావడం వల్ల ఏమో మరి వృద్ధాశ్రమాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళని చూసేవాళ్ళు లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. అమ్మా నాన్న వృద్ధాశ్రమం వాళ్ళైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా సర్వీస్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్కి కేర్ టేకర్ ప్రసాద్ గారు అని చెప్పాను కదండి. ఆయనకి స్థలం ఉంది, అందులో ఓన్ బిల్డింగ్ కట్టి అందులోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండడం వల్ల ఇంకా బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు, స్ట్రక్చర్ వరకు మాత్రమే అయ్యింది. మీలో ఎవరైనా రాజమండ్రి చుట్టుపక్కల కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ ఈ ఆశ్రమానికి ఫైనాన్షియల్గా లేదా మెటీరియల్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఇవ్వాలని అనుకుంటే వాళ్ళ అవసరం ఏంటో కనుక్కొని ఇవ్వడం చేస్తే వాళ్ళకి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను వాళ్ళ ఫోన్ నెంబరు వీడియో మధ్యలో నేను డిస్ప్లేలో పెడుతున్నాను. మీరు చూసి మీరు ఎవరైనా సరే వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా సంతోషిస్తారు. వాళ్ళు సహృదయంతో మీ వంతు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు 3 బెడ్స్ అడిగారు కానీ మేము 2 ఇచ్చామని చెప్పాను కదండి. 3వ బెడ్ కూడా నేను
తొందరలోనే వాళ్ళకి అందజేస్తాను. ఇంకేదైనా అవసరం ఉంటే మధ్య మధ్యలో వెళ్ళి కనుక్కుంటా ఉంటాను. ఏదైనా అవసరం ఉంటే చెప్పమని చెప్పి వచ్చాము ఆల్రెడీ. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి మా దగ్గర ఉన్నాయి, మేము మాట్లాడుతూ ఉంటాము వాళ్ళతోటి. అందుకని ఏమైనా సరే వాళ్ళకి కావాల్సి ఉంటే ప్రొవైడ్ చేద్దామని మేము అనుకున్నాము. వాళ్ళు వంటశాల ఇదే అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇలాగ వంట చేసుకుంటున్నారు. వాళ్ళు వృద్ధులకి వాళ్ళకి అరిగే ఆహారం, తొందరగా డైజెస్ట్ అయ్యే ఆహారం వండి పెడుతూ ఉంటారు. మాలా ఎవరైనా అన్నదానం చేయడానికి వస్తే వాళ్ళు ఆ రోజు పెడుతుంటారు, లేదంటే వాళ్ళ ఫండ్స్ తోటి భోజనాలు అవి పెడుతున్నారు. అలాగే పెయిడ్ చేయని వాళ్ళు ఉంటారు కదండి, నాన్ పెయిడ్ వాళ్ళకి వీళ్ళే చూస్తుంటారు మందులు కానీ ఏదైనా సరే. అన్నదానానికి బెడ్స్కి మాకు టోటల్గా 10,000 అయిందండి. 3,000 చొప్పున 2 మంచాలు, 4,000 అన్నదానానికి. తర్వాత వీళ్ళందరూనేమో నడవలేని వాళ్ళు అనమాట. వీల్ చైర్స్ అవి ఉన్నాయి. ఈ బోర్డు ఏమో ఎవరికి మందులు ఇస్తున్నాము, ఎవరికి మందులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక బోర్డు కింద రాసుకుంటారు. టాబ్లెట్స్ వాడుతున్నాము, టాబ్లెట్స్ వాడట్లేదు, బీపీ షుగర్ వాడుతున్నాము అని అలా బోర్డు కింద రాసుకున్నారు వీళ్ళకి వెంటనే తెలియడానికి. మా ఆశ్రమానికి మా అమ్మ నాన్న ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేసిన ఉడతా శ్రీనివాసరావు గారు, ఉడతా జయలక్ష్మి గారు, వారు నూతన దంపతులైన షాయి హర్షిత మరియు రవితేజ గారిని కూడా ఈరోజు మా ఆశ్రమానికి తీసుకొచ్చి ఎంతో వృద్ధులందరికీ కూడా కడుపు నిండా చాలా తృప్తిగా మంచి భోజనం పెట్టారు. వారే స్వయంగా వడ్డించారు, నూతన దంపతులు వడ్డించారు. అలాగే వారు పాపగారి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి వడ్డించారు. అలాగే ఉడతా నాగమణి గారి జ్ఞాపకార్థం, ఉడతా సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం కూడా ఎంతో మాకు చాలా అవసరంలో ఉన్న 2 బెడ్స్ని వెంటనే ఏర్పాటు చేశారు. మేము అడగగాను వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళ్ళ కూడా ఆశీస్సులు ఉండాలని, అలాగే మా వృద్ధాశ్రమం తరపున కూడా వాళ్ళకి ఎల్లవేళ్ళ కూడా మా ఆశీస్సులు అన్నీ ఉంటాయని, మా ఆనందం వాళ్ళకి మంచి దేవతలుగా ఉండి వాళ్ళ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.